మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. బేగంపేటలో మద్యం దుకాణాలపై కాలనీవాసుల ఆందోళన. హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో కల్లు సీసా ధర పెంపుపై ఆగ్రహం. ఒక్కసారిగా 5 రూపాయల పెంపుతో స్థానికుల ధర్నా, రాస్తారోకో. ఎవెక్యూ ప్రాపర్టీ ఆక్రమణపై ఘాటు హెచ్చరికలు. కోర్టు ద్వారా ప్రభుత్వ భూమిని రక్షిస్తామన్న బీజేపీ. యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి. P4 కార్యక్రమంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సికింద్రాబాద్ జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోనీ రెవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత 4 సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముప్కాల్లో కల్లు సీసా ధర ఒక్కసారిగా 5 రూపాయలు పెంచడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసా ధర పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. అధికారులు వెంటనే స్పందించి ధరల పెంపును రద్దు చేయాలని ఆందోళనకారులు హెచ్చరించారు. గత 40 సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్నా
ఎవెక్యూ ప్రాపర్టీని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించి తాండూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, మాజీ జిల్లా కార్యదర్శి కృష్ణముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, సందీప్ తదితరులు వినాయక చౌక్ 27వ వార్డులోని 482 గజాల ఎవెక్యూ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు చేయడానికి కుట్ర జరుగుతోందని, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఎవెక్యూ ప్రాపర్టీకి సంబంధించి అంటే కాంతి శిల్పులకు సంబంధించినటువంటి ఈ యొక్క వినాయక్ చౌక్లో ఉన్నటువంటి దుకాణ సముదాయాల లోపల ఉన్నటువంటి దుకాణాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి విషయం పైన మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే మున్సిపల్ ట్యాక్సులు గత 40-50 సంవత్సరాలుగా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నటువంటి వాళ్ళు, కరెంటు బిల్లు కడుతున్నటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను ప్రలోభపెట్టి మభ్యపెట్టి బెదిరించి వాళ్ళను ఆ రూమ్లోకి వెళ్ళి ఖాళీ చేయించినట్టు, ఆ తర్వాత వాళ్ళు కబ్జాలకు తీసుకొని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మా దగ్గర కొన్ని ఆధారాలు దొరికినాయి. మా దగ్గర ఉన్నటువంటి క్లయింట్లు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేనప్పటికీ కూడా వాళ్ళని ఖాళీ చేసినట్లు మాకు ఫిర్యాదులు అందినాయి. ఈ విషయం పైన మేము కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఆ ప్రాపర్టీని ఎవరైనా తాండూరు లోకల్ నాయకులు కానీ లోకల్ రియల్టర్లు కానీ దానిపైన ఉంటే విరమించుకోవాలి. అది ప్రజల ఆస్తి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని మనం అందరం కూడా తాండూరులో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా మన యొక్క ప్రాపర్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి మీ అందరితో సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి మా దగ్గర డాక్యుమెంట్లు కూడా చాలా ఉన్నాయి. మా దగ్గర మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి, అదేవిధంగా కరెంట్ బిల్లులు కానివ్వండి, ఇంతకు ముందుగా నోటీస్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా నోటీస్ ఇచ్చినటువంటి పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా దీనిపైన భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ ప్రాపర్టీని మున్సిపల్ కానీ ఆ ప్రజల ఆస్తి కాబట్టి మున్సిపాలిటీ ఇప్పటిదాకా ట్యాక్స్ వసూలు చేసింది ఆ మున్సిపాలిటీకి చెందాలని చెప్పేసి మేము కోరుతూ ఎక్కడికి ఎంతకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. రాజాపాట్ గడితే చైర్మన్ ఉండే మున్సిపాలిటీ, అప్పుడు అది అగ్నిప్రమాదం మీద జరిగి అంటిపోతే కూడా అప్పట్లో మీ పార్టీ నుంచి కానీ అందరూ చందాలు వేసి వాళ్ళకు ఏదో హెల్ప్ చేసిన అన్నట్లు కూడా ఉందండి. అవును, నాగర నర్సులు గారు అక్కడ గుడిసెలాగా ఉన్నటువంటి ప్రాంతం కాలిపోయినప్పుడు అక్కడ ప్రాంతవాసులు అందరూ వచ్చారు. అక్కడ మా నాయకుడు కూడా అక్కడ స్థిర నివాసం ఉంటాడు, గోపి సురేష్ గారు. వారు వచ్చి చెప్పడము, నరసింహన్న గారు స్పందించి అక్కడ ఉన్న వాళ్ళతోటి తాను కూడా ఎంఆర్ఓ గారికి సంబంధించి అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా తీసుకొని అది పర్మనెంట్గా చెత్త వేయించడం జరిగింది. నమస్కారం. ఇంతకుముందు కృష్ణన్న గారు చెప్పినట్టే తాండూరు నడిబొడ్డు వినాయక చౌక్లోని 5-7-75, 76, 77, 76/1, 78, 79 టోటల్ ఎక్స్టెంట్ 482 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకు వినాయక్ చౌక్లోనే ఉంటుంది. కస్టోడియన్ ఎవెక్యూ ప్రాపర్టీ. 3 షాపులు ఉంటాయి, షేర్స్ అందు ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం ప్రాపర్టీ అంటే ఇండ్లు ఉన్నాయి. అయితే వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసా, మరి లేకుంటే లొంగ తీసుకొనా, లేకుంటే పైసలు ఆశ చూపా, మార్కెట్ వాల్యూకి తగ్గట్టు కాకుండా అది అసలు అమ్మడానికి వీళ్ళైనటువంటి ప్రాపర్టీ. కాబట్టి దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ సిబ్బంది వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కై దీని వెనుక ఎవరున్నారు అనేది తాండ్రు మొత్తం ప్రభుత్వం మారాక ముందు ఎవరున్నారు, ప్రభుత్వం మారినాక ఎవరున్నారు అనేది తాండ్రు ప్రజలు అందరికీ తెలుసు. ప్రాపర్టీ వెనుక ఎవరుండి చేపిస్తున్నారు అనేది. కాబట్టి ఇది తాండూరు పట్టణ ప్రజల యొక్క ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి
తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేమైతే దీన్ని కాపాడుతామని చెప్పేసి, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి, దీనికి సంబంధించి టోటల్ 1954 నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మేము రేపు పొద్దున కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా మేము కోర్టు త్రూ ఎవరెవరైతే దీని మీద పాల్పడారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇప్పించి ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము దీనిపై నిరంతరం పోరాడుతూనే ఉంటాము. దీన్ని తిరిగి తెచ్చుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. పెద్దపట్నంలో నివసిస్తున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రారంభించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఆ కుటుంబాల పరిస్థితిని చూసి చెలించిపోయిన మంత్రి, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలైన తిండికి, బట్టకు, నివాసానికి ఇబ్బందులు పడడం బాధాకరమన్నారు. యానాది కుటుంబాలకు ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమన్నా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను. హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు మాల్లో ప్రాగ్రెన్స్ షోకేస్ 2025 ప్రారంభమైంది. ప్రముఖ హీరోయిన్ కామ్నా జట్మలాని ముఖ్య అతిథిగా పాల్గొని నేడు ప్రారంభించారు. నేటి నుండి నవంబర్ 9వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ బ్రాండ్లు, దేశీయ బ్రాండ్లు పెర్ఫ్యూములను ప్రత్యేక రాయితీలతో లులు మాల్ అందిస్తుందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందర్శించాలని హీరోయిన్ కామ్నా జట్మలాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను మీ కామ్నా జట్మలాని. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే ఐ జస్ట్ ఇనాగ్రేటెడ్ ద లులు ప్రెగ్నెంట్ షోకేస్ 2025 హియర్ అట్ లులు మాల్ హైదరాబాద్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది బికాజ్ ఐ హ్యావ్ జస్ట్ ఇనాగ్రేటెడ్ ద బ్లష్ పర్ఫ్యూమ్ స్టోర్ అండ్ they have all the brands under one brand and I'm truly surprised. You name it, they have Ferragamo and Coach and Gucci and Issey Miyake. I can't even remember. Davidoff. They have Armani. Oh God, I can't even remember the brands. And not only perfumes, but they have your clothing, your supermarket. You name the brand, and they have it all covered. Your jewelry. So I promise you, once you come here, there's something for everybody out here. And as far as perfumes are concerned,
They have everything for every level, at every level, right from your mediocre level and it goes to high-end level. And naku personally perfumes chala ishtam. I myself own about more than 50 perfumes, and perfumes are something I just feel it leaves an impression, when you're just going anywhere. I love wearing perfume every single day of my life. I just feel that's my USP, and I truly feel every individual should do that too. So do come to Lulu Mall and check out their store Blush and everything else with your family. I'm sure you will not be disappointed and you will love it, and you would want to come here again to shop. Thank you so much. Perfume. In fact, I just checked out the Gucci Flora. That's become my latest favorite one, the green color. You can come and check it out your favorite perfume from MY, make your own perfume. That's all-time my favorite. Make your own perfume is my all-time favorite perfume. For both ladies and girls also we have a beauty and nutrient. We also have a skin like Titan. వైసీపీ ప్రభుత్వంలోని అనర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్ రెడ్డి అహంకారము, తెలివి తక్కువ నిర్ణయాల వల్ల పోలవరం వంటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందన్నారు. రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి 5,244 కోట్ల సహాయం కోరిన చంద్రబాబు నిజమైన ప్రజానాయకుడని ఉమా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయినట్టు కూడా సమాచారం. 18 రకాల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల్లో 24 జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటల నీట మునుగుతో 2,96,000 టన్నులు వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిందని చెప్పేసి ఇవన్నీ కూడా ఇది చేయడం జరిగింది. ఈ భారీ వర్షాలు కూడా దగ్గర 117 మండలాల్లో, అతి భారీ వర్షాలు కూడా దగ్గర 58 మండలాల్లో, అత్యంత భారీ వర్షాలు కూడా 12 మండలాల్లో, ఇవన్నీ కూడా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎక్కడ జరిగినాయి. ఈ 249 మండలాలు, ఈ 1,434 గ్రామాలు, 48 పట్టణాలు, దగ్గర 18,19,891 మంది, అంటే దగ్గర 20 లక్షల మంది పైగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. 2 లక్షల మంది రైతులకి ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని తెలియజేయటమే కాకుండా మరి తక్షణం ఆదుకోమని చెప్పి ఇచ్చారు. అట్లాగే ఈ 2 లక్షల మంది రైతులకు కూడా ఏ విధంగా ఎంత సవివరంగా దేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సమర్థవంతంగా, ఇంత వేగవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని డే అండ్ నైట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, స్వయంగా లోకేష్ బాబు సెక్రటేరియట్లో ఉండి, హోంమంత్రి సెక్రటేరియట్లో ఉండి, అధికార యంత్రాంగం భాస్కర్ నాయకత్వంలో సమర్థవంతంగా సిఎస్ కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి సెక్రటేరియట్లోనే ఉండి అందరూ కష్టపడి ఈ విధంగా మరి సమాచారాన్ని కేంద్రానికి తెలియజేస్తే, నిన్న నువ్వు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి నోటికి వచ్చినట్టు అద్దోదుకు లేకుండా మీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి ఏదో రోడ్డు మీదకి వెళ్ళండి, బురద చల్లండి, తప్పుడు కోతలు గుయ్యమని నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి ఛానల్లో ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకో, దగ్గర 1000 కోట్లు ఇవాళ పోలవరం భూసేకరణ పునరావాస నిమిత్తం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే 2014-19 మనం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర నిర్వాసితులకి 700 కోట్లు ఇచ్చాం. అట్లాగే 25 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో 900 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఇవాళ 2025 నవంబర్లో ఈరోజు 1000 కోట్లు ఇస్తున్నాం. అంటే దగ్గర 1600 ప్లస్ 1000, 2600 కోట్లు భూసేకరణ కింద, పునరావాసం కింద తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో సమన్వయం చేసుకొని ఈ విధంగా పోలవరం పనులు పరిగెత్తించి 27 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే ఒక లక్ష్యం, సంకల్పం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తుంటే 6,000 రూపాయల మందులు ఖర్చు పెడతా ఉన్నారు, 4,000 పెన్షన్ వస్తూ ఉంది. ఇటువంటివన్నీ కూడా మనం కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా
బాధ్యత తీసుకొని ఇటువంటి మరి కుటుంబాలను మనం ఆదుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుంది. ఇవాళ చూడండి కూటమి ప్రభుత్వ పనితీరు. 7 గంటలకి కార్యక్రమం ప్రారంభం చేస్తే 63,38,744 మందిలో 20,03,049 మందికి పెన్షన్లు డబ్బు వెళ్ళింది. అట్లాగే దగ్గర 2,750 కోట్లు మనం ఇవాళ మరి అధికారుల దగ్గరికి డబ్బు పంపించాం. వాళ్ళు దగ్గర 31% పైగా దగ్గర 855 కోట్లు వాళ్ళ చేతుల్లోకి డబ్బు వెళ్ళింది, వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళింది, స్వయంగా వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టారు. అంటే ఈ విధంగా ఆ రోజు ఆయన చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. కోడి గురిసేయని, కోడి కుయ్యకు ముందు నేను ఇచ్చాను, అది అంటే ఇవాళ ఇక్కడ చెప్పండి. ఎంపీటీసీగా పనిచేసిన మన కరీముల్లా ఉన్నాడు, గొల్లపూడి చెప్పారు 2 మాటలు. గతంలో పొద్దున్న 5ంటికి ఇచ్చాం 6ంటికి ఇచ్చాం అనేవాళ్ళు. ఫ్యాక్టరీ వచ్చింది. కియా ఫ్యాక్టరీ రావటం వల్ల లక్షల కార్లు ఇవాళ దేశ విదేశాలకు వెళ్ళినాయి. మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి కియా కార్లు. ఎంతోమందికి, లక్షల మందికి ఉపాధి అవకాశాలు, రైతులు భూముల విలువ పెరిగినాయి. ఒక పరిశ్రమ వస్తే ఏ విధంగా భూముల విలువ పెరుగుతాయి, ఏ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కియా పరిశ్రమే ఒక ఉదాహరణ. తిరుపతిలో కావచ్చు, ఐటీ కంపెనీలు, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు మరి విశాఖపట్నం వస్తే కూడా దాని మీద బురద జల్లే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు సాక్షి పత్రికా ఛానల్లో చేసింది. ఇట్లా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అటు దుబాయ్ వెళ్ళి, లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో యువకర్తలను పెట్టుకొని ఇవాళ విధ్వంసం మళ్ళీ ఏ విధంగా చేయాలి. జిల్లాలో మరో దారుణ ఘటన సంచలనం రేపింది. నవీపేట మండలం ఫకీరాబాద్ శివారులో ఒక మహిళను దుండగులు క్రూరంగా హత్య చేశారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేయడంతో పాటు ఒక చేయి, మరొక చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్నస్థితిలో పడి ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాల సేకరణ చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణము వాహనదారులకు నరకయాత్రగా మారింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిట్యాల రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు, బురద చేరి రోడ్డు పూర్తిగా చెరువుగా మారింది. నీరు తొలగించకపోవడంతో రహదారి భద్రతను అధికారులు గాలికొదిలేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ హైవేపై వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైల్వే బ్రిడ్జి కింద వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలో మద్యం దుకాణాలపై కాలనీవాసుల ఆందోళన. హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో కల్లు సీసా ధర పెంపుపై ఆగ్రహం. ఒక్కసారిగా 5 రూపాయల పెంపుతో స్థానికుల ధర్నా, రాస్తారోకో. ఎవెక్యూ ప్రాపర్టీ ఆక్రమణపై ఘాటు హెచ్చరికలు. కోర్టు ద్వారా ప్రభుత్వ భూమిని రక్షిస్తామన్న బీజేపీ. యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి. P4 కార్యక్రమంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న కొల్లు రవీంద్ర.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.